ఒక కంపెనీకి అంటే వరల్డ్ వైడ్ కంపెనీకి యూరప్లోనే బ్రహ్మాండమైనటువంటి కంపెనీకి వికాట్కి ఆయన ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. ఈ వికాట్ కంపెనీ గురించి 2 మాటలు ఇక్కడ మీకు చెప్పాలి. ఇది 165 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఒక సిమెంట్ కంపెనీ. యూరప్లోనే యూరప్ మొత్తంలో బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి కంపెనీ ఇది. 1867లో ఈ కంపెనీని ప్రారంభించారు. దీనిలో 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2024లో దీని సిమెంట్ అమ్మకాలు ఎంతో తెలుసా? 44,316 కోట్ల రూపాయలు విలువైన సిమెంట్ అమ్మకాలు జరిగాయి. అంటే సచ్ ఎ బిగ్ కంపెనీ. అలాంటి బ్రహ్మాండమైన కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకుంది మీ అందరికీ గుర్తు చేస్తా, చాలా మందికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ ప్రారంభించారు. వరల్డ్ ఫస్ట్ క్లాస్ టెక్నాలజీతో కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్గా ఆయన ప్రారంభించిన కంపెనీ భారతీయ సిమెంట్స్. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉంది, బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు గాంచింది. దాన్ని 2010లో ఈ వికాట్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. అంటే మొత్తం టోటల్ మేనేజ్మెంట్ వాళ్ళదే. 51% వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఆ వికాట్ కంపెనీకి ఈ బాలాజీ గోవిందప్ప ఫైనాన్స్ సెక్రటరీ, ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. ఇది ఆయన చేసిన పాపం. ఆయనకి ఏమి సంబంధం అండి? నాకు అర్థం కాల. లిక్కర్ స్కామ్ అంట. అసలు స్కామే లేదు. లిక్కర్ స్కామ్ లేనిపోని స్కామ్ను సృష్టించి ఇండస్ట్రీస్ని భయపెట్టాలనేటువంటి కార్యక్రమం. ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి వాళ్ళ విజయవాడ జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఒక వికాట్ అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి యూరప్లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్ సెక్రటరీని అన్యాయంగా అక్రమంగా రాజకీయ కక్ష కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష కోసం మీరు రకంగా ప్రవర్తిస్తున్నారే, దీనివల్ల ఏ ఉపయోగం జరుగుతుంది మీకు నాకు తెలియగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇండస్ట్రీస్ భయపెట్టాలనేటువంటి పరిస్థితి చేస్తూ ఇంకా మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, ఉపాధి అవకాశం కలగాలి, బ్రహ్మాండంగా ఇండస్ట్రీలు వస్తున్నాయి, దావోస్ వెళ్ళాము అప్పుడు రాపోయినా తర్వాత వస్తున్నాయి, ఇలాంటి ఊరికి కోతలు కోయటం తప్ప ఉన్న ఇండస్ట్రియలిస్టుల్ని విపరీతంగా బెదిరించేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదో గోవిందప్పని అరెస్ట్ చేశారని మాత్రమే నేను చెప్పడంలా. ఒకసారి వెనక్కి వెళ్దాం. గోవిందప్ప కాదు, సజన్ జిందాల్. ఎవరండి సజన్ జిందాల్? భారతదేశంలోనే ఒక పెద్ద వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్. ఆయన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించాడు, పనులు కూడా మొదలుపెట్టాడు. ఏం చేశారండి మీరు ఆయన్ని? సజ్జన్ జిందాల్ని ఒక 2nd గ్రేడ్ సినిమా ఆర్టిస్టు, ఆమె పేరేదో ఉంది, ఆమెని అడ్డం పెట్టుకొని ఆయన్ని ఏ రకంగా వేధించారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను అడ్డం పెట్టుకొని కేసు పెట్టి ఆయన వేధించే కార్యక్రమం చేస్తే గడప వెళ్ళి మహారాష్ట్రలో 3 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టి ప్రారంభించాడు. ఆ కేసులో మీరు ఏ విధంగా ఒక హీరోయిన్ అని చెప్పబడే ఆమెని, బాంబేకి సంబంధించిన ఆమెని అడ్డం పెట్టి కేసు పెట్టి, ఓ పక్కన సజ్జన్ జిందాల్ లాంటి వారిని బెదిరించే కార్యక్రమం, భయపెట్టే కార్యక్రమం, వారిని వేధించే కార్యక్రమం, దానితో పాటు 3 IPS ఆఫీసర్లు, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి 3 IPS ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. సరే, ఇద్దరు ఏదో వెళ్ళారు, బెయిల్ తెచ్చుకున్నారు, అది వేరే అంశం. కానీ ఒక IG ర్యాంకుకు సంబంధించినటువంటి అధికారి ఇవాళ కూడా జైల్లో ఉన్నాడు. ఎప్పుడు లేదు, భారతదేశ చరిత్రలోనే లేని విధంగా
తీసుకెళ్లి మీరు ఆయన లోపల పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపున వికాటుకు సంబంధించినటువంటి ఫైనాన్స్ సెక్రటరీని అరెస్ట్ చేస్తారు, సజన్ జిందాల్ని లేనిపోని కేసులు పెట్టి వేధించి ఆయన ఇక్కడి నుంచి లేకోకుండా చేస్తారు. ఈ విధంగా ఇండస్ట్రియలిస్టుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనో మీరు ఇండస్ట్రియలిస్టుల మీద ఈ రకమైన దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక విధంగా కక్షపూరితంగా అలా చేస్తుంటే మీ కూటమి ఎమ్మెల్యేలు, కూటమి మంత్రులు ఇండస్ట్రియలిస్టుల మీద దాడులు చేసి డబ్బులు చేసుకునే కార్యక్రమం. సందాలు కాదు, సందాలు అయితే పర్లేదు, సందాలు అంటే వాళ్ళు ప్రేమతో ఇచ్చేయి. రౌడీ మావుళ్ళు ఎంత దుర్మార్గం అండి. తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఉంది, అందరికీ తెలుసు. ఏం జరుగుతుందండి దానిలో? మీ బీజేపీ కూటమి ఎమ్మెల్యే గారు మీకు అప్పుడు మంత్రిగా చేశారు ఆదినారాయణ రెడ్డి గారు. అల్ట్రాటెక్ సిమెంట్ని పరిశ్రమ మీద ఫిర్యాదులు చేశారు. ఎందుకే ఫిర్యాదులు? ఏమైనా అన్యాయం జరుగుతుందా? కాదు, కప్పం కట్టలేదని, డబ్బులు ఇవ్వలేదని, రౌడీ మామూలు ఇవ్వలేదని, దాని మీద ఒక సిఐ నరేష్ బాబు అనే అతన్ని అడ్డం పెట్టుకొని వారికి సప్లై చేస్తున్న ముడి సరుకుని సప్లై చేస్తున్నటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వారి మీద సీజ్ చేశారు. సీజ్ చేస్తే ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ చేసేవారు వేరే ఉంటారు. అవి సీజ్ చేస్తే ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ అధికారులు? ఆ ప్రైవేట్ కంపెనీ ట్రాన్స్పోర్ట్ చేయటం సప్లై లేదు. సప్లై లేకపోతే ఏమైంది? తాడిపత్రి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేసేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఒక పక్కనేమో మేక్ ఇన్ ఇండియా, మన దేశంలో అద్భుతమైనటువంటి ఉత్పత్తులు జరగాలనేమో ప్రధానమంత్రి గారు చెబుతాడు. ఆ ప్రధానమంత్రి గారి కూటమికి సంబంధించినటువంటి నారాయణ రెడ్డి గారేమో నాకు రౌడీ మామూలు ఇవ్వందే, మేము మీకు సప్లై చేయలేము, సప్లై చేస్తే ఊరుకోము, నా పోలీస్ అధికారులను పంపించి మిమ్మల్ని వేటాడిస్తాము, మీ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ కంపెనీల మీద దాడి చేయించుతాము, మీకు ట్రాన్స్పోర్ట్ రాదు ముడి సరుకు, దాంతో మీరు మూసుకోవాల్సిందే ఫ్యాక్టరీ అనేటువంటి పరిస్థితితో బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేయాలనేటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారంటే ఎట్లా వస్తాయి ఇండస్ట్రీస్? నాకు తెలియదు. ఉన్న ఇండస్ట్రీస్ పోవడం తప్ప ఎట్లా వచ్చేటటువంటి కార్యక్రమం వస్తుందని చెప్పమని అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ఆదాని హైడ్రో పవర్, ఇది గండికోటకు సంబంధించి ఆ రిజర్వాయర్లో ఆ హైడ్రో పవర్ చేసుకునేటువంటి కంపెనీ మీద మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారే ఆయన సోదరులు ఆ వర్క్లన్నీ మాకేవ్వండి, ఇంకోటికి ఇస్తే మేము ఒప్పుకోం అని డైరెక్ట్గా వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేశారండి. ధ్వంసం చేశారు. మాట్లాడిన వాళ్ళు లేడు. పోలీసులు నీకు అనుకూలంగా ఉంటారు, ఆ ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండరు. డబ్బులు ఇస్తే చర్య చేసుకుంటావు. ఏమిటి అన్యాయం? ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ఏ ఇండస్ట్రీ ఉన్నా ఆ ఇండస్ట్రీ కూటమి ఎమ్మెల్యేలకో కూటమికో కప్పం చెల్లించకపోతే నీ ఇండస్ట్రీ జరగదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారే. అక్కడ దాకా ఎందుకు? పల్నాడు రండి. పల్నాడులో గురజాల్లో ఎరపతినేని శ్రీనివాస్ గారు ఉన్నాడు, ఒక ఆయన ఎమ్మెల్యే గారు. భవ్య సిమెంటు, చెట్టినాడు సిమెంటు ఉన్నాయి. వాళ్ళు కప్పం కట్టలేదంట, డబ్బులు ఇవ్వలేదంట. మేము ఎలక్షన్లో ఖర్చు పెట్టాం, ఆ డబ్బులన్నీ మీరు ఇవ్వండి అంటారు. ఆ ఎలక్షన్లో ఖర్చు పెట్టాం, ఆ డబ్బులన్నీ మీరు ఇవ్వండి, ఇస్తేనే మీ ఫ్యాక్టరీలు నడుస్తాయి, లేకపోతే నడవు. ఎరపతినేని గారు మనుషులు వెళ్తారు, దాడులు చేస్తారు, ఆ డ్రైవర్ల మీద దాడులు చేస్తారు, ముడి సరుకు సప్లై చేయడానికి వీల్లేదంటారు. అంతే. భవ్య సిమెంట్స్, చెట్టినాడు సిమెంట్స్ ఒకటి 50 రోజులు, ఒకటి 30 రోజులు మూలబడిపోయింది, ఉత్పత్తి ఆగిపోయింది. ఏంటి అన్యాయం? పల్నాడులో, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల ఉన్నటువంటి ఫ్యాక్టరీలు మూతపడిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తాయి ఇండస్ట్రీస్ చెప్పండి? నేను అడుగుతా ఉన్నా. ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి లేదు కదా. ఉన్న ఇండస్ట్రీసే భయపడేటటువంటి పరిస్థితికి ఏర్పడతా ఉంది. అంతేకాదు, యూబీ బీర్ల ఫ్యాక్టరీ, స్పీడ్స్లో యూబీ అనేది ది టాప్ ఫ్యాక్టరీ స్పీడ్స్ తయారు చేయటంలో.
శ్రీకాకుళంలో దీనికి సంబంధించినటువంటి బీర్ల ఫ్యాక్టరీ ఉంటే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు నడి కుదిటి ఈశ్వరరావు గారంట. ఆయన, అయ్యా మీ బీర్ల ఫ్యాక్టరీలో ఒక్కొక్క లారీకి 1000 రూపాయలు ఇవ్వాలి, నెలకి ఒక్కొక్క లారీకి 1000 రూపాయలు ఇవ్వాలి, లెక్క కడితే 1,50,00,000 అయింది. నెలకి 1,50,00,000 నెలకి ఇస్తేనే కుదురుతుంది, లేకపోతే కుదరదు అని వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్ళాడు. యూబీ స్పిరిట్ సంబంధించినటువంటి వరల్డ్ వైడ్ కంపెనీ దాని మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళని భయపెట్టి ఈ రకంగా చేస్తే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. దాని టర్నోవర్ 10,000 కోట్ల రూపాయలు. సచ్ ఎ బ్యూటిఫుల్ కంపెనీ. దాని మీద కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు దాడులు చేసి మాకు డబ్బులు ఇవ్వండి అంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఈ జాతీయ రహదారులు ఉంటాయి కదా, దాని కాంట్రాక్టర్ల కోసం 2 కుస్తీ. ఒక ఆయనేమో మామూలుడు కాదు, ఇందాక చెప్పాను నారాయణ రెడ్డి గారు. ఇంకో ఆయన సీఎం రమేష్ గారు, ఆయన సామాన్యుడు కాదు. వీళ్ళిద్దరు మాకిస్తారా ఇద్దరు కొట్టుకున్నారు. నేను చెప్పేది కాదు, ఇది అన్ని పత్రికలు వచ్చాయి. ఇద్దరు కొట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఏమి అభివృద్ధి చెందుతుంది? మీరు దందాలు చేసే కార్యక్రమం, రౌడీజం చేసే కార్యక్రమం, కాంట్రాక్టర్ల దగ్గర కొట్టుకునే కార్యక్రమం, అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీల మీద దందాలు చేసి, దౌర్జన్యం చేసి వారిని ముంచేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. దాని మీద సిమెంట్ మీద అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టేశాడు. ఇప్పటికీ 793 కోట్ల రూపాయలు ఏప్రిల్ 17న మొత్తంగా జప్తు చేసే కార్యక్రమం, వాళ్ళ భయపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇకపోతే TV9 ఉంది, మీ అందరికీ తెలుసు. మై హోమ్స్ రామేశ్వరరావు గారి కంపెనీకి సంబంధించినటువంటిది. దాన్ని TV9నో లేకపోతే దాన్ని లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో వారి గనుల్లో నుంచి, వారికి సంబంధించిన సిమెంట్ గనుల్లో నుంచి ఈ ఉత్పత్తులు ఆగిపోవాలి, ఈ ముడి సరుకు తీసుకునే దానికి వీలు లేకోకుండా వారిని బెదిరించేటటువంటి కార్యక్రమాలు, ఈ విధంగా అనేక రకాలుగా దౌర్జన్యాలు చేసి, అన్యాయాలు చేసి, దుర్మార్గాలు చేసి ఈ సంవత్సర కాలం పరిపాలన చేశారు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ ఆదాయాలు పెరగలేదు. రోజు రోజుకి తిరోగమనంలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితికి వాళ్ళు రావడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను అద్భుతమైనటువంటి సంపద సృష్టిస్తాను, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాను, ఇండస్ట్రీస్ తీసుకొస్తాను, జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, ఇలా చేశాడు అని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రజానీకం తల పట్టుకుని బాధపడుతున్నారు. 5 సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, దౌర్జన్యాలతో కూడినటువంటి పరిపాలన, అబద్ధాలతో కూడినటువంటి పరిపాలన ఇవాళ సంవత్సరంలో తేలిపోయింది. ఇంకా కడవ 4 సంవత్సరాలు చూడవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ మనం ఒక మాట మాట్లాడదాం. ఏంటండి ఇవాళ రాష్ట్రంలో ఆదాయాలు ఎలా ఉన్నాయి? నేను చెప్పేటటువంటి అంశం కాదు ఇది. కాగ్ బడ్జెట్ అంకెల మీద కాగ్ రిపోర్టుని ఒక్కసారి మనం చూసినట్లయితే ఎవరికైనా చాలా క్లియర్గా అర్థమైపోద్ది. ఈ సంవత్సర కాలంలో తిరోగమనమే.